హాయ్. హాయ్, నేను చెప్పాను కదా సిద్ధార్థ్, నువ్వు పొద్దున్న లెగ్గానే నా మొహమే చూస్తావని. హియర్ ఇట్స్ యువర్ ఏంజల్. ఏం చేస్తున్నావు? చూడు, ఇది ఆడుకునే టైం కాదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఐఎమ్ సారీ, నాకేం అర్థం కావట్లేదు. నువ్వెవరు? హే మ్యాన్, ఐఎమ్ పల్లవి. పల్లవి? హూ? This is unbelievable. I'm your husband now? Damn! How you stupid? ఎవరిని కాల్ చేశారని తన మాటలు విని ఇంత దూరం వచ్చేసావా? ఫోన్ రాలేదు, నేనే ఫోన్ చేశాను. వాట్? నంబర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు కదా. వాట్ ఎవర్, అది నా నెంబర్ నువ్వు నమ్మేస్తావా? డామ్! నువ్వేమనుకుంటున్నావు? నేను రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి ఎవరు పడితే వారికి నెంబర్ ఇచ్చేస్తానా? టెల్ మీ యువర్ మిస్టేకెన్. ఆల్ రైట్? బట్ హౌ? నాకెప్పుడు అలా డౌటే రాలేదు. వాట్? ఇలా ఎవరు చేస్తారు? నువ్వే ఆలోచించక్కర్లా, పెద్ద వచ్చేసావు. వాట్? ఈజ్ ఇట్ మై సిగ్నేచర్? ఓకే, లిజన్. I am Pallavi Devi, and you Siddharth. Original. Yeah. So, ఇప్పుడు you know, shall we start again? What? Are you mad? Listen Pallavi, నువ్వు నా ఫ్యాన్ కాబట్టి పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేస్తున్నాను. లేకపోతే చూడు, ఇది చాలు నేను లోపల వేయడానికి. ఆర్ యూ మ్యాడ్? చా, నాలాంటి సెలబ్రిటీస్కి నీలాంటి ఫ్యాన్స్ హెడ్గా మారిపోయారు. చా. సిద్ధు. యా బేబీ. షట్. ఎగ్జిట్. లీవ్ ప్లీజ్. హాయ్ బేబీ. హాయ్. హీ ఇస్ గోపాల్, మై బాయ్ ఫ్రెండ్. హూ ఇస్ షీ సిద్ధు? పల్లవి. వాట్ ఈస్ షీ డూయింగ్ హియర్? షీ ఇస్ పల్లవి. షీ ఇస్ కమ్ హియర్. తనకి ఏమనిపించిందంటే మా ఇద్దరికి మాకు పెళ్ళి అయిపోయిందని. ఏంటి? అవును. వెళ్ళు. వాట్స్ దిస్? It's not what if you think. I swear. Shit! No, baby. I swear to God. No. Baby, no. I don't want any explanations. Baby, go and please live with listen her. to me. Go to hell. Go. Baby, please listen to me. Baby. Enough now. Yo, Enough. Baby, listen go. to me. No, What? no, I won't. That is why I hate the girls. Pallavi. ఆపు. లైఫ్లో నాకు ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. అరే, ఆ ఇంట్లోకి నువ్వు నా ఎంట్రీ చూసుండాలి. ఓహ్, అది తలుచుకొని అతను ఎంత నవ్వుకొని ఉండాలి. నువ్వు అతనికి ఫోన్ చేయలేదా? ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది. ఫోన్ స్విచ్డ్ ఆఫ్లో ఉంది. ఆన్ అవని, ఆ తర్వాత చెప్తాను. నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయాలి. వద్దు తల్లి, వదిలే. ఇక నన్ను వాళ్ళు కూడా ఎగతాళి చేస్తారు. ఇక విను, ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పొద్దు, అర్థమైందా? నీ కాళ్ళు పట్టుకుంటాను. దీని గురించి నేను ఆలోచించాలి. జరిగిన దాన్ని మర్చిపో. అరే, మర్చిపోవడానికి ఏం లేదు, చిన్న ప్రాబ్లం అయింది అంతే. మరి ప్రాబ్లం అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇంకిప్పుడు నువ్వేం చేయగలవు? నాన్న ఇంటికి పిలుస్తున్నారు, అది కూడా ఆ శివతో పెళ్లి గురించి మాట్లాడడానికి. అవును, అతనే. ఇంకెవరై ఉంటారు? ఒక పక్క ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ దేవుడు ఇంకో ప్రాబ్లం తెచ్చిపెట్టాడు. అంటే నన్ను చంపినా సరే నేను మాత్రం ఒప్పుకోను. వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి తరిమేసినా ఓకే. మా నాన్నకి నా వీక్నెస్ తెలుసు. అయితే నా షేర్. అతన్ని పెళ్లి చేసుకోకపోతే నాకు 5 పైసలు కూడా దొరకదు. నాకు వేరే దారే లేదు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నా పెళ్లి సిద్ధార్థ్తో అయిపోయిందని నేను వాళ్ళకి చెప్పేశాను. అవునా? మన ఫ్యామిలీ స్టేటస్ని చెడగొట్టొద్దని ఆల్రెడీ నాన్న నాకు చెప్పేశారు. నేను సిద్ధార్థ్ని తీసుకొస్తానని కూడా చెప్పేశాను. ఇప్పుడు ఏం చేయమంటావు?
నువ్వే ఎంతో చెడగొడుతున్నావు. ఒక నిమిషం ఉండు, శ్వేత వచ్చిందనుకుంటా, నీకు తర్వాత కాల్ చేస్తాను. శ్వేత, తాజా వార్త. చాలా పెద్ద గుండా పాండేశ్వరరావు జైలు నుండి పారిపోయాడు. ఒక వారం తర్వాత కూడా ఆయన పట్టుపడలేదు. మహారాష్ట్ర పోలీసులు ఇంకా కూడా అతన్ని వెతుకుతున్నారు. మొత్తం కలిసి 7 మంది ఈ కేసులో పట్టుబడ్డారు. పోలీస్ కస్టడీలో ఉన్న పాండేశ్వరరావు పోయిన బుధవారం జైలు నుంచి తప్పించుకున్నాడు. జైల్లో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఓ సూపర్ మ్యాన్ లాగా తను ఎలా పారిపోతున్నాడో, ఎలా తప్పించుకుంటున్నాడో మీరే చూడండి. అతను అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం అక్కడ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. డబ్బున్న అమ్మాయిలను వల్ల వేసుకొని వాళ్ళని హతమార్చడంలో ఆయన కిల్లాడి. అలా అని పోలీసులు చెప్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్త.